హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వం ఎంత పెద్దో మనందరికీ తెలిసిందే. ఈ విశ్వంలో మన పాలపుంత లాంటి గెలాక్సీలు ఎన్నో కోట్లు ఉన్నాయి. అందులో మన సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎన్నో వందల కోట్లు ఉన్నాయి. మరియు మన సూర్యుడు లాంటి నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి. మరి ఇంత పెద్దదైన విశ్వంలో మన భూమి మీద మాత్రమే జీవరాశులు ఉన్నారా? దీనికి సమాధానం కోసం మన శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. దీనికోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా జూలై 7, 2009 కెప్లర్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇది ఇప్పటి వరకు కొన్ని వేల గ్రహాలను కనుగొంది. అందులో ముఖ్యమైనవి కెప్లర్ 22b, కెప్లర్ 186f, కెప్లర్ 69c, కెప్లర్ 442b, కెప్లర్ 438b, కెప్లర్ 296e మరియు అందులో ముఖ్యమైనది కెప్లర్ 452b. ఎందుకంటే ఇది అచ్చం భూమిలాగే ఉండే మరొక గ్రహం. దీన్నే మన శాస్త్రజ్ఞులు ఎర్త్ 2.0 అని కూడా పిలుస్తున్నారు. ఏ గ్రహంలోనైనా జీవరాశులు జీవించాలంటే అది హ్యాబిటబుల్ జోన్లో తిరుగుతూ ఉండాలి. సరిగ్గా మన భూమిలాగానే కెప్లర్ 452b కూడా హ్యాబిటబుల్ జోన్లోనే తిరుగుతుంది. ఇది భూమి నుంచి 1400 లైట్ ఇయర్స్ దూరంలో కాన్స్టలేషన్ సిగ్నస్ అనే ప్రాంతంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక కాంతి తరంగం ప్రయాణించే దూరం. ఇది ఇంచుమించు 9 లక్షల కోట్ల కిలోమీటర్లతో సమానం. కెప్లర్ 452b అనే గ్రహం భూమికి అతి దగ్గర పోలికలున్న గ్రహం. దీని వ్యాసార్థం అంటే మధ్య భాగం నుంచి ఉపరితలం మీదకు ఉన్న దూరం 9556 కిలోమీటర్లు. దీన్ని కెప్లర్ ఉపగ్రహం 23 జూలై 2015లో కనుగొంది. దీని ఉపరితలంపై సుమారు -8 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మరియు దీనిలో యాక్టివేటెడ్ వాల్కనోస్ కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఇప్పటిదాకా కనుగొన్న కెప్లర్ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇవి మానవ మనుగడకు దాదాపుగా అనుకూలంగా ఉంటాయి. దానిలో కెప్లర్ 452b అనేది భూమికి చాలా దగ్గర పోలికలతో ఉంది. కెప్లర్ 452bకి కూడా ఇంచుమించు భూమికి లాగే సంవత్సరానికి అంటే దాని నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 385 డేస్ అంటే 385 రోజులు పడుతుంది. ఇది భూమి కన్నా 1.5 బిలియన్ ఇయర్స్ ముందు నుంచి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఇది మానవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కెప్లర్ 452b గ్రహానికి కూడా మన భూమిలాగే ఒకే ఒక ఉపగ్రహం ఉంది. కెప్లర్ 452b కూడా భూమికి లాగే నీళ్లు మరియు అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా భూమి లాంటి మరో గ్రహం ఉంది అని వినడానికి చాలా సంతోషంగా ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగు ఎంటర్టైన్మెంట్.